గ్రామీణ ప్రాంతాలలో అన్ని కుటుంబాలకు రక్షిత మంచినీరు ఇవ్వాలన్న ప్రణాళికతో త్రాగునీరు పథకానికి అధిక ప్రాధాన్యతనిస్తూ నిధులను కేటాయించడం జరుగుతుందని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పేర్కొన్నారు. రమణేపేట ఎఫ్సీఐ కాలనీలో జెమినీ ఎడిబుల్ ఆయిల్ పరిశ్రమ సిఎస్ఆర్ నిధులు 45 లక్షలతో పార్కుకు భూమి పూజన చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వ నిర్వాకం వలన రాష్ట్ర ప్రభుత్వం అప్పుల్లో కూరుకున్నందున దశలవారీగా అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. జాతీయ ఉపాధి హామీ పథకం నిధులతో సిమెంట్ రోడ్లు వేస్తున్నామని అన్నారు. జలజీవన్ పథకానికి పంచాయతీ నిధులు జోడించి పెద్ద ఎత్తున మంచినీటి సరఫరాకు ట్యాంకుల నిర్మాణం, పైప్ లైన్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రమణేపేట గ్రామంలో 1,30 లక్షల రూపాయలతో రక్షిత మంచినీటి సరఫరాకు పైప్ లైన్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా వీధి దీపాల ఏర్పాటుకు వివిధ పరిశ్రమల సిఎస్ఆర్ నిధుల నుండి కరెంటు స్తంభాలు వేయించనున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలో ఉన్న వివిధ పరిశ్రమల సిఎస్ఆర్ నిధులతో పెద్ద ఎత్తున వాకలపూడి, సూర్యాపేట, వలసపాకల, రమణేపేట తదితర గ్రామాల్లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని ఎమ్మెల్యే నానాజీ తెలిపారు. జెమినీ ఎడిబుల్ ఆయిల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాసరావు మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధి కృషి చేసిన ఎమ్మెల్యే నానాజీ సూచించిన పనులను తమ సంస్థ సిఎస్ఆర్ నిధులతో చేపట్టడానికి ఎల్లప్పుడూ సంసిద్ధమని అన్నారు. మాజీ సర్పంచ్ అడబాల రత్నప్రసాద్ మాట్లాడుతూ ఎఫ్సీఐ కాలనీలో పెద్ద ఎత్తున సిమెంట్ రోడ్లు నిర్మిస్తూ అభివృద్ధి చేస్తున్నందున ఎమ్మెల్యే నానాజీకి కాలనీ వాసులు ఎల్లప్పుడూ అండగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండలాధ్యక్షుడు ఆర్ సీతయ్య ద్వారా పుల్ల శ్రీరాములు, ఎండీఓ పసుపులేటి సతీష్, ఉప ఎండీఓ ఎం శ్రీ రామాంజనేయులు, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ మారుతిరాం, పంచాయతీ కార్యదర్శి జొన్నడ నరసింహారావు, కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ప్రసాద్, జనసేన పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు బాలాజీ, పెద్ద ఎత్తున కూటమి నాయకులు పాల్గొన్నారు. ఆ ప్రాంతాల్లో తీరాన్ని దాటుకున్న ఫిషర్మెన్ గ్రామాలు అన్నీ కూడా అన్రెస్ట్ లేకుండా శుభ్రంగా ఉండేటట్టు చేయాలన్నది ఒక సంకల్పం. ఇవాళ బీచ్ కూడా పెద్ద ఎత్తున డెవలప్ చేస్తా ఉన్నాం. అందులో కార్యక్రమం చిన్న ఫస్ట్ ఇమీడియట్గా చేస్తే ఎప్పుడో పెద్దగా చేస్తామని చెప్పి ఇప్పుడు ఆ పెద్ద రోడ్డు వేస్తారని చెప్పి చిన్న రోడ్డు వేయడం మానేస్తారు ఛానళ్ళు సంవత్సరాల తరబడి. అలాగే అయిపోకూడదని పెద్ద ప్రాజెక్టులు వచ్చి లోపు ముందు అందంగా బీచ్ని ముందు శుభ్రంగా చేద్దామని బీచ్ పరిసరాలన్నీ గిప్పులన్నీ కొట్టించి శుభ్రం చేస్తూ ఉన్నాం. మొత్తం అంతా పబ్లిక్ రావడానికి వెళ్ళడానికి దానికి కంపెనీల సహాయం తీసుకుంటా ఉన్నాం. అలాగే కరపమండలో ఓఎన్జీసీ సిఎస్ఆర్ ఫండ్ నుంచి పాత్రల గ్రామంలోని కొత్తూరు గ్రామంలోని 25 లక్షల రూపాయలు ఇచ్చారు. అట్లాగే కాకినాడ సీపోర్టు ఇవ్వబోతూ ఉన్నారు. ఇప్పుడు ఇట్లాగే టైకూన్ అని మన సర్పర్లో కంపెనీ పోల్స్ గత ప్రభుత్వంలో 5 సంవత్సరాలుగా కరెంటు పోల్స్ కూడా వెళ్ళేది అక్కడ. అంటే లేఅవుట్లు లాంటివి చేసేయడం, ఏదో డబ్బా ట్రాన్స్ఫార్మర్ పెట్టాడు, లైన్ లాగేసాను ఆడ వెళ్ళిపోవడం, ఆడ సైట్ అమ్మాడు. ఆ తర్వాత ఆ రోడ్డు కనపడదు, ఆ పోల్లు కనపడదు, ఏం కనపడదు. ఈ సైట్ కొనుక్కున్నవాడు ఎప్పుడో 4 రూపాయలు వచ్చిన తర్వాత ఇల్లు కట్టుకుందామని ఇల్లు కట్టుకుంటాడు. ఇల్లు కట్టుకుంటే ఆడ ఇంటికి వెళ్ళాలంటే 6 పోల్లు వేయాలి. ఈ 6 పోల్కి ఎవరు డబ్బులు కడతాడు? ఎలక్ట్రికల్ వాళ్ళు కట్టలేరు. గవర్నమెంట్ దగ్గర లేవు, గవర్నమెంట్ కట్టడానికి లేదు. అది ఎవరు ఆల్రెడీ ఎవరో వేసేదని చెప్పి రికార్డ్స్లో చూపించేసిన దానికి ఎట్లాగేస్తారు? ఇటువంటి అన్నిటి కలిపితే 2 మండలాలు కలిపితే 400 పోల్స్. ఏ ఊరు అడిగినా 400 పోల్స్. ఏ సంవత్సరానికి ముందే ఊహించి మన ఎమ్మెల్యే గారు గట్టిగా దాన్ని చర్య తీసుకుంటున్నారు. ఉదాహరణకి మా బోట్ క్లబ్లో పార్కులో చెరువు ఉంది, దానికి అవుట్లెట్ లేదన్నమాట. దాని మీద ఎమ్మెల్యే గారు అవుట్లెట్ కోసం మా దగ్గర ప్రస్తావించడం, అదే రోజు సాయంత్రం కలెక్టర్ గారు వచ్చి దాని అవుట్లెట్ ఏ విధంగా చేయాలనేసి ఆయన స్పందించడం జరిగిందన్నమాట. అంటే ఎమ్మెల్యే గారు అంత డీప్గా ప్రజా సమస్యల మీద తెలుసుకుని వాటిని ఏ విధంగా పరిష్కరించాలని దృష్టి పెట్టి అభివృద్ధి చేస్తున్నారు. అదేవిధంగా పార్కులో కూడా లైబ్రరీ ఉండేది, దాన్ని తాళం వేస్తే అధికారులు ఎమ్మెల్యే దృష్టి తీసుకెళ్తే ఎమ్మెల్యే దగ్గర ఉండగానే అధికారులు వచ్చి తాళం తీసి మాకు అప్పగించడం జరిగింది. ఎలాగా ఏ సమస్య ఉన్నా సరే వారి దృష్టి తీసుకెళ్తే వెంటనే స్పందించి అధికారులందరికీ అలర్ట్ చేసి ప్రజల అభిప్రాయం మేరకు అందరు కూడా మంచి చేస్తున్నందుకు మన నానాజీ గారికి, మన గ్రామవాసులు అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలిపిస్తూ భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు వాసన చెప్పండి. మనకి ఉపాధి హామీ పథకం నిధులు చాలా తక్కువ కేటాయించారు. దాని మీద ఎమ్మెల్యే కూడా చాలా బాధపడ్డారు, చాలా తక్కువ వచ్చి రావణపేట అనేసి. నెక్స్ట్ 2 విడతలు కూడా ఎక్కువ భారీ ఎత్తున మా రావణపేట గ్రామానికి నిధులు ఇవ్వాల్సిన సందర్భంగా కోరుతూ ఈ రోజునే ఆయన ఆలోచన చేస్తున్నారు. ఆయన ఎట్లా చేయాలి, సమ్మర్లో పవర్ కట్స్ ఎక్కడ ఉంటాయి, ఆయన నేను స్వయంగా చూసానండి. కాగితాలు తెప్పించుకున్నారండి, ఎక్కడెక్కడ ఏ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఏ ఫీల్డ్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఎక్కడ మనం అటెండ్ అవ్వాలి. నిజంగా చాలా ఆనందం కలిగిందండి. చాలాను. అలాగే జెమినీ కంపెనీ చాలా సిఎస్ఆర్ కార్యక్రమాలు చేసిందండి. సిఎస్ఆర్లో ఎప్పుడు కూడా జెమినీ కంపెనీ ముందుంటుంది. ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో ఆల్రెడీ చాలా చేసాము. ఈ పార్కు అభివృద్ధికి వెంటనే మా కంపెనీ ఎండి గారు ఆయన ఎస్ అని అనడం, ఎమ్మెల్యే గారు దానికి కాంకరెన్స్ ఇవ్వడము, వెంటనే సందీప్ గారేమో
యాక్టివిటీ స్పీడప్ చేయడము అన్నీ చక్కగా జరిగిపోయినాయి వెంటనే. అండ్ ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పుడే కాదు, ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో వచ్చే 4 ఏళ్ళు కూడా మా కంపెనీ తరఫున సిఎస్ఆర్ నిధుల ద్వారా తప్పకుండా మంచి మంచి కార్యక్రమాలు చేస్తామండి. ధన్యవాదాలు సమర్పిస్తున్నాను. సో ఇందులో మెయిన్ మన జమినీ ఎడుగు నాయక్స్ వారి యొక్క సహకారంతో ఇది ముందుకు నడుస్తుంది. అయితే దీనికి పునాది ఏంటంటే ఫస్ట్ ఎమ్మెల్యే గారు ఆయన కంకరెన్స్ అవ్వడం, అడిగిన వెంటనే అంటే ఇది లాస్ట్ మినిట్లో 31st మార్చ్ డెడ్ లైన్ ఉండింది. ఆ లోపల శాంక్షన్ అవ్వాలంటే టైం కష్టంగా ఉంది. అదే టైంలో అసెంబ్లీ సెషన్స్ ఉన్నాయి, ఓ పక్కన జనసేన వారిది కార్యక్రమం నడుస్తుంది. ఇంత బిజీగా ఉండి కూడా ఆ బిజీ టైంలో కూడా టైం తీసుకుని ఆయన మాకు కంకరెన్స్ లెటర్ ఇచ్చారు. ఆ లెటర్తోనే ఇది ముందుకెళ్ళింది. ఇది ముందుకెళ్ళిన తర్వాత వెంటనే శ్రీనివాస్ గారు దీనికి సహాయ సహకారాలతో దీనికి శాంక్షన్ దొరికింది. ఈ కార్యక్రమాలకి చేసిన అందరికీ కూడా మా కాలనీ తరఫున